Hi children, now let's continue the 5th lesson. In the previous class till we have finished page number 51. Okay, now continue 52 page. Okay, Theresa Lewis speaks on how to save tigers. తను టైగర్ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందనమాట. I am a tiger and my home. I am a tiger and my home the forest. Tiger home is a forest. Forest లోనే కదా వైల్డ్ యానిమల్స్ ఉండేవి. Has been cut down. మీరు కట్ చేసేంత వరకు నేను మా హౌస్ ఫారెస్టే. It is difficult to find food. కానీ మీరు ట్రీస్ కట్ చేసేస్తున్నారు కదా, సో నాకు ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అవుతుంది. దేర్ ఆర్ ఓన్లీ 1706 టైగర్స్ లెఫ్ట్ ఇన్ ఇండియా. యు నో చిల్డ్రన్, వాట్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్? టైగర్ కదా. కానీ అలాంటి మన నేషనల్ యానిమల్ టైగర్ వెరీ బ్రేవ్ యానిమల్ అని చెప్పి మనం టైగర్ని పెట్టుకున్నాం యానిమల్ని నేషనల్ యానిమల్గా. కానీ ఈ టైగర్సే మన కంట్రీలో మన ఫారెస్ట్లో కనిపించకుండా పోతున్నాయంట. నవ్ ఓన్లీ 1706 టైగర్స్ మాత్రమే ఉన్నాయంట. అండ్ బిఫోర్ డేస్ ఇన్ ద పాస్ట్ డేస్ చాలా ఉండేవి మనకి. ఎందుకని ఇవన్నీ కనిపించకుండా పోతున్నాయి? మనం ట్రీస్ కట్ చేయడం వలన, ట్రీస్ కట్ డౌన్, ఫారెస్ట్ కట్ డౌన్ చేసేయడం వలన వాటికి ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అయింది. సో ఇవి ఉండకుండా ఎటో పోతున్నాయి అండ్ కొన్ని చనిపోతున్నాయి అన్నమాట. సో ప్లీజ్ సేవ్ మీ అండ్ మై ఫ్రెండ్స్ అంటుంది. ఓకేనా? సో ట్రీస్ని మనం గ్రో అప్ చేయాలి, ఫారెస్ట్ని మనం ప్రొటెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ దిస్ ఫ్యాన్సీ డ్రెస్ ఈజ్ ట్రీ కదా. ఎస్, బనితా టుకీ ఆస్క్ అస్ టు సేవ్ ట్రీస్. తను మనల్ని ట్రీస్ని సేవ్ చేయమని అడుగుతుంది. ఐ ఆమ్ ఏ ట్రీ, ఐ గివ్ యూ క్లీన్ ఎయిర్, వుడ్, ఫ్రూట్స్ అండ్ మెడిసిన్స్. నేను మీకు మెడిసిన్స్ ఇస్తాను, ఫ్రూట్స్ ఇస్తాను, వెజిటేబుల్స్ ఇస్తాను, ఫ్రూట్స్, వుడ్, క్లీన్ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ అండ్ రెయిన్స్ వస్తున్నాయి మనకి ట్రీస్ వల్లనే. సో ట్రీస్ లేకపోతే వీ కెనాట్ లివ్ ఆన్ ద ఎర్త్. సో చిల్డ్రన్, వీ ప్లాంటింగ్ ట్రీస్, చెట్లను మనం పెంచాలి. యూ కెనాట్ లివ్ వితౌట్ మీ, నేను లేకపోతే మీరు ఉండలేరు. ఎట్ ఐ ఆమ్ బీయింగ్ కట్ డౌన్, ప్లీజ్ సేవ్ మీ, నన్ను సేవ్ చేయండి, ట్రీస్ లేకపోతే మీరు ఉండలేరు అని చెప్తుంది. ట్రీస్ మనకు చాలా ఇస్తున్నాయి కదా చిల్డ్రన్, ఫుడ్ ఇస్తుంటాయి కదా. ట్రీస్ వలన మనకి షేడ్ వస్తుంది, వుడ్ వస్తుంది, క్లీన్ ఎయిర్. మనం అసలు మనం బతికి ఉన్నామంటే ఎయిర్ పీల్చుకుంటున్నాం కదా, బ్రీతింగ్ చేస్తున్నాం కదా. ఈ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు మనం ఆక్సిజన్ బ్రీత్ చేస్తుంటాం. ఈ ఆక్సిజన్ హూ గివ్స్? ఎవరిస్తున్నారు మనకి? ట్రీసే. చెట్ల నుంచే మనకు ఆక్సిజన్ వస్తుంది. మరి ఆ ట్రీసే లేకపోతే మనకు ఆక్సిజన్ ఎలా వస్తుంది? వీ కెనాట్ లివ్ కదా, మనం నివసించి ఉండలేము. సో చెట్లను మనం పెంచుకోవాలి, ప్రొటెక్ట్ చేద్దాం, సేవ్ చేద్దాం ట్రీస్ని. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్, Jamshed Nariman speaks about water pollution. He speaks about water pollution. I am water ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొచ్చాడు. పీపుల్ హ్యావ్ పొల్యూటెడ్ మీ, నన్ను పొల్యూట్ చేసేస్తున్నారు మీరు. దే డంప్ గార్బేజ్. డంప్ అంటే ఏంటి? అక్కడ లీవ్ చేసేస్తున్నారు, చెత్త అంతా అక్కడే పడేస్తున్నారు అనమాట. డంప్ యార్డ్ అంటాం చూడు, చెత్త అంతా ఒక చోట పోగా పడేస్తూ ఉంటారు. దానివల్ల అంతా కుళ్ళిపోయి అంతా వాటర్ పక్కనే ఉన్న రివర్స్ కానీ ఓషన్స్ అన్నీ ఏమైపోతున్నాయంట? పొల్యూట్ అయిపోతున్నాయి. దే ఆల్సో వేస్ట్ మీ అలాట్, నన్ను చాలా వేస్ట్ చేసేస్తూ ఉంటారు మీరు.
వాటర్ యూజ్ చేసేటప్పుడు 1 మగ్ యూజ్ చేసే చోట 5 మగ్స్ వాటర్ అనవసరంగా పడబోసి వస్తూ ఉంటాం మనం కదా చిల్డ్రన్. అలా వాటర్ని వేస్ట్ చేయకండి. ప్లీజ్ యూజ్ మీ వైజ్లీ, నన్ను జాగ్రత్తగా వాడుకోండి. థ్యాంక్ యూ అని చెప్పాడనమాట దిస్ బాయ్. నెక్స్ట్ ఫైనల్లీ ఆల్ ద చిల్డ్రన్ సింగ్ టుగెదర్. అందరూ చక్కగా ఎన్వైర్న్మెంట్ ఒక సాంగ్ వాళ్ళందరూ ఒకేసారి స్టేజ్ మీద ఒక పాట పాడారు. ఎవ్రీ డే ఈజ్ ఎర్త్ డే వెదర్ ఇట్ కోల్డ్ ఆర్ వెట్ ఆర్ హాట్. ఎర్త్ డే అని చెప్పి April 22 మనం ఆ రోజు ఎర్త్ డే అని చెప్పి ప్రొటెక్ట్ చేయండి అని ప్లకార్డు పట్టుకుని ప్లానెట్ని ప్రొటెక్ట్ చేద్దామని ఆ రోజున స్టేజ్ మీద మాట్లాడటం కాకుండా ఎవ్రీ డే ఈజ్ ఎర్త్ డే. ఎవ్రీ డే మనం వెదర్ ఇట్స్ కోల్డ్ ఆర్ వెట్ ఆర్ హాట్, అది హాట్గా ఉన్నా వెట్గా ఉన్నా కోల్డ్గా ఉన్నా సరే అవర్ ఎర్త్ని మనం సేవ్ చేసుకోవాలన్నమాట. లెట్ us వర్క్ టు సేవ్ అవర్ ప్లానెట్. సో మనందరం ప్లానెట్ని సేవ్ చేసుకుందాం. ఇట్స్ ద ఓన్లీ వన్ వీ హ్యావ్ గాట్. మనకి మనం నివసించడానికి ఒక్క ఎర్త్ మాత్రమే ఉంది. ఇంకా వేరే అదర్ ప్లానెట్స్ మీద లేకపోతే ఇలాంటివి ఎర్త్ మనకి ఇంకొకటి లేదు. ఇది ఒక్కటే ఉంది ఎర్త్ని. సో ఎర్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. ఓకే. నౌ ద పేరెంట్స్ అండ్ టీచర్స్ క్లాప్ ఫర్ ద చిల్డ్రన్. ఆ చిల్డ్రన్స్ చేసిన ఆ షోయింగ్ ఏదైతే ఉందో స్టేజ్ షో, దాన్ని చూసి వాళ్ళని చాలా అప్రిషియేట్ చేసి క్లాప్స్ చేశారనమాట. దే ఆల్ డిసైడ్ టు డూ దేర్ బెస్ట్ టు సేవ్ మదర్ ఎర్త్. మన ఎర్త్ మనకి మదర్ లాంటిది అనమాట. మన మదర్ని మనం కాపాడుకోవాలి కదా. విల్ యూ ఆల్సో డూ దట్? సో చిల్డ్రన్, విల్ యూ ఆల్సో డూ దట్? మీరు కూడా అలానే చేస్తారా? ఎస్, యూ షుడ్ డూ దట్. మీరు కూడా అలా చెయ్యాలి. దట్ ఈజ్ మస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ దట్. మన ప్లానెట్ని మనం, మన ఎర్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేదంటే వీ కాంట్ లివ్ ఫర్దర్ డేస్. ఇంకా ముందు డేస్లో మనం నివసించి ఉండలేము. అలా వాటర్ పొల్యూట్ చేసినా, ఎయిర్ పొల్యూట్ చేసినా మనం ఉండలేము అనమాట ఈ ఎర్త్ మీద. సో వాటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేయాలంటేనే కరెంటు సేవ్ చేసుకోవాలి, పేపర్ వేస్ట్ చేయకూడదు, వాటర్ వేస్ట్ చేయకూడదు, ట్రీస్ని పెంచాలి. ఎస్, ఓకేనా? Okay, now you are going to textbook exercises. Tick the words that will complete the sentences. Miss Karnik told the class about ఏం చెప్పింది తను, దేని గురించి చెప్పింది మీ టీచర్ వచ్చి? ఎస్, ఎర్త్ డే అని చెప్పింది కదా. హియర్ we take that. Second one, the children would have a dash. The children would have a fancy dress competition kada on earth day. Yes. Next, Shabnam Khan talked about. Shabnam Khan దేని గురించి మాట్లాడాడు? Saving electricity. If we recycle newspapers, ఈచ్ ఫ్యామిలీ కెన్ సేవ్. హౌ మెనీ ట్రీస్ సేవ్ చేయగలుగుతాము? ఈచ్ ఫ్యామిలీ న్యూస్ పేపర్ని రీసైకిల్ చేస్తే కనుక 2 trees every year. 2 trees every year. నెక్స్ట్, we must not dash water. వాటర్ని మనం ఏం చేయకూడదు? పొల్యూట్ ఆర్ వేస్ట్. వాటర్ని పొల్యూట్ చేయకూడదు అండ్ వేస్ట్ కూడా చేయకూడదు అనమాట. isn't it? Now answer this question. Just guess the answers, children. Okay. How did the children celebrate Earth Day? Earth Day వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? Children celebrated Earth Day. They were a fancy dress competition and they also showed on the stage and they tells us, given to us some messages also. Yes. What did each child dress up as? Make a list. వాళ్ళు ఎలా డ్రెస్అప్ చేసుకున్నారు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో? బల్బ్, టైగర్, ట్రీస్,
వాటర్ అండ్ బస్, డస్ట్బిన్, ఇలా కదా. వేర్ వాజ్ ద ప్రోగ్రామ్ హెల్డ్? ద ప్రోగ్రామ్ వాజ్ హెల్డ్ అండ్ హూ వాచ్డ్ ద ప్రోగ్రామ్ ఆల్సో? ద ప్రోగ్రామ్ వాజ్ హెల్డ్. ఎక్కడ హెల్డ్ చేశారు ప్రోగ్రామ్? మీటింగ్ హాల్ ఉంది కదా, ఆ హాల్లో కదా. అండ్ హూ ఆర్ వాచింగ్ ద ప్రోగ్రామ్? ఎవరు అక్కడ ఉన్నది ప్రోగ్రామ్ వాచింగ్ చేస్తూ? పేరెంట్స్ అండ్ టీచర్స్. ఎస్. హూస్ మెసేజ్ డూ యూ లైక్ ద బెస్ట్? హూస్ మెసేజ్ డిడ్ యూ లైక్ ద బెస్ట్? వై? ఇప్పుడు వీళ్ళందరూ మనకి మెసేజ్ ఇచ్చారు కదా, ఎవరి మెసేజ్ మనకి బెస్ట్ అనిపించింది? నీకు ఎవరి మెసేజ్ బెస్ట్ అనిపిస్తే వాళ్ళ మెసేజ్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్బిన్, తను మనకి మంచి మెసేజ్ ఇచ్చాడు, రీసైక్లింగ్ చేయమని కదా. అండ్ ట్రీస్ మెసేజ్ ఆల్సో బెస్ట్. ట్రీస్ ఎందుకంటే ట్రీస్ మనకి చాలా ఇస్తున్నాయి కదా, సో ట్రీస్ని మనం గ్రో అప్ చేయాలి. ఎస్. ఓకే. I hope all children, all of you understood the lesson. Okay, we will meet again next video. Okay, bye. Hi children, good morning all of you. In the previous class we have finished the 5th lesson and textbook exercise A. Yes. Okay, now D exercise. Let's continue word wise. Find 7 words related to environment in the word search. In our environment, what are the related words? So we find out. Okay, let's find out. For example, here ENERGY, energy. So we circle down. And next, earth, EARTH, earth. Next, forest. Children, actually do yourself only, but I will help you. Next, traffic. And remaining words are waste. Next, tree. And one more word, yes, recycle. Okay, 7 words are we find out. Do you find? Okay, now spell right. E exercise. Spell right. Read the words train and day aloud. In the words AIAY, A అని పలుకుతున్నాం కదా మనం. చూడండి, the letters AI or AY, A అంటున్నాం కదా, are used to spell the long A sound. Yes, A అని వస్తుంది కదా. Fill in the blanks with AI or AY. Okay, let's finish. Children love to travel by train. AI, train. Next, we have a holy day for Pongal. So AY, holiday, train, holiday ఇలా వస్తుంది కదా. The children dash in the garden all day, played. Next, have you dash for the books? Have you paid? Have you paid for the books? Next, punctuation. You know punctuations? What are the punctuation marks? Yes, full stop, comma, single quotation, double quotation, question mark, exclamation marks,
These are all punctuation marks. But here we discuss about question mark only. Question mark. Where we put question marks, there we rewrite the sentences. Okay. Interchange the places of the first and second words and rewrite sentences as questions. Questions ga మనం rewrite చేయాలి and question mark also we put correct places. Okay. First one already done it. We are going to Jaipur to visit our grandparents. This is actually answer. Then question. ఆన్సర్లో ఉన్న ఈ ఆర్ స్టార్టింగ్కి వస్తుంది. ఈ వి నెక్స్ట్ వర్డ్ సెకండ్ వర్డ్గా వస్తుంది అనమాట. అదే కదా మనకు చెప్పారు చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్స్ ఆర్ రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్గా చేంజ్ అవుతాయి. ఆర్ ఫస్ట్ లెటర్ కాబట్టి ఏ క్యాపిటల్. ఆర్ వి గోయింగ్ టు జైపూర్ టు విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ క్వశ్చన్ మార్క్. మనం గ్రాండ్ పేరెంట్స్ విజిట్ చేయడానికి జైపూర్ వెళ్తున్నామా అని క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ సెకండ్ వన్, జైపూర్ ఈజ్ కాల్డ్ ద పింక్ సిటీ. దిస్ ఈజ్ ఆన్సర్. నౌ హౌ విల్ వి రైట్ యాజ్ క్వశ్చన్? ఎస్, హియర్ ఈజ్. సో ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ ఫస్ట్కి వస్తుంది, ఐ క్యాపిటల్. Is Jaipur. Jaipur is one of the city name, that is a noun. So J capital. Jaipur. Is Jaipur called the pink city? So here question mark.